కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చింది. అవిశ్వాస తీర్మానం ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు చైర్పర్సన్ అరుణ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది. చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రయత్నం చేశారు వైసీపీ కౌన్సిలర్లు. దానికి అనుగుణంగా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఈలోపు కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చింది. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారని ఇటీవల అరుణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చింది. అవిశ్వాస తీర్మానం ఆపాలని హైకోర్టుని ఆశ్రయించారు చైర్పర్సన్ అరుణ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయొద్దని ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ అందుబాటులో ఉన్నారు. సాయి సుధీర్. అక్షయ, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం ఇవాళ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. అయితే సామర్లకోట మున్సిపల్ చైర్మన్ గా చైర్పర్సన్ గా ఉన్న అరుణ్ హైకోర్టుని ఆశ్రయించారు. అంటే సామర్లకోట మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను దాదాపు 25 మంది వరకు వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. చైర్పర్సన్ కూడా అదే పార్టీకి చెందిన మహిళ. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారని సామర్లకోటకు చెందిన వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన కూడా దానికి అంగీకరించారు. అయితే ఇవాళ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంటే ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాను నియమ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని, దీనికి సంబంధించి ప్రస్తుతానికి స్టే ఇవ్వాలని ఆమె కోరడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. తన తదుపరి హైకోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి చర్చ జరపవద్దని ఆర్డీఓ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి మొదటి నుంచి ఆమె సామర్లకోట మున్సిపాలిటీ చైర్పర్సన్ గా గత వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు. అయితే గత కొంతకాలం ప్రభుత్వం మారిన తర్వాత ఆయన టీడీపీ ఈ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నారు, ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఇటు వైసీపీ కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎలాగైనా పదవి నుంచి కిందకి దింపాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం స్టే ఇచ్చిన పరిస్థితి. అక్షయ. ఓకే సాయి సుధీర్.